యోగా మన శరీరాన్ని ఉల్లాసంగా, ఉత్తేజంగా పెట్టడంలో ఎంతో సహాయపడుతుంది. నేటి గజిబిజి లైఫ్లో ఒత్తిడిని తట్టుకుని ప్రశాంతమైన వాతావరణంలో బ్రతికే శక్తినిచ్చేదే యోగా. రోజువారీ జీవితంలోని హెడావిడి మధ్య శరీరం, మనస్సు రెండింటినీ సమన్వయం చేసి ఆరోగ్యాన్ని పెంపొందించేది మాత్రమే యోగా. యోగాలో సాధన చేసే వివిధ ఆసనాలు, భంగిమలు కండరాలను సున్నితంగా సాగదీసి బలోపేతం చేస్తాయి. కీళ్ల వశ్యతను మెరుగుపరుస్తాయి. మొత్తం శరీర అమరికను పెంచుతాయి. క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా ఫిట్నెస్ పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే యోగా మనిషికి కొత్త జీవితాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే మన దేశంలో పుట్టిన యోగాను యావత్ ప్రపంచం అక్కున చేర్చుకుంది. దీంతో ప్రతి ఏడాది జూన్ 1న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అలాంటి యోగాను కొందరు కలుషితం చేస్తున్నారు. దీంతో వాళ్ళు కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడంతో అది నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. ఇంతకీ యోగా ఎలా కలుషితమవుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. యోగా చేయడం చాలా మందికి బోరింగ్ గా ఉంటుంది. అయితే దాని నుంచి బయటపడేయడంతో పాటు యోగాపై ఆసక్తి కల్పించడానికి కొత్తగా బీర్ యోగా ట్రెండ్ వచ్చింది. మన దేశంలో దీని గురించి పెద్దగా తెలియకపోయినా విదేశాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఇది ప్రాచుర్యం పొందుతుంది. బీర్ త్రాగడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ యోగాను తీసుకురావడం జరిగింది. బీర్ యోగాను బెర్లిన్కు చెందిన ఇద్దరు యోగా శిక్షకులు ఎమిలీ, జులా 2016లో ప్రారంభించారు. దీనిని జనం ఇష్టపడడం మొదలెట్టారు. అలా మొదలైన బీర్ యోగా జర్మనీ నుంచి ఇతర దేశాలకు వేగంగా పాకింది. యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా నుంచి థాయిలాండ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాల్లో ఈ ట్రెండ్ ఊపందుకుంది. యోగా చెయ్యాలంటే మనసు ఏకాగ్రతతో ఉండాలి. బీర్ యోగాకి సంబంధించి నియమాలు పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. కొత్తగా యోగా ప్రారంభించేవారు, మైండ్ కంట్రోల్లో పెట్టుకోలేని వారు బీర్ యోగా చేయడానికి ఆసక్తి చూపుతారట. 2 గ్లాసుల బీర్ గొంతులోకి పోసుకొని యోగాసనాలేస్తారు. ఇలా చేయడం వల్ల శరీరం వేడెక్కడం, కండరాలు వదులుగా మారడం, ఒత్తిడి తగ్గడం వంటి అనుభూతికి లోనవుతారంట. ముఖ్యంగా బీర్ వ్యసన పరులు తమ ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఈ రకంగా యోగా చేయడానికి మొగ్గు చూపుతున్నారంట. దీంతో నెమ్మదిగా ఈ బీర్ యోగా ట్రెండ్ వేరే దేశాలకు పాకుతుంది. అయితే ఈ బీర్ యోగాపై భారతీయులు మాత్రం మండిపడుతున్నారు. భారతీయ సాంప్రదాయాన్ని అపహాస్యం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ పాడు ట్రెండ్ మన దేశంలో రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.